ఎన్నికల్లో గెలవడం కోసం రకరకాల హామీలు ఇవ్వడం రొటీన్. ఓటర్లకు కావాల్సిన ముఖ్యమైన పనిని ముందుగానే నెరవేర్చి ఆ తర్వాత ఓట్లు అడగడం వినూత్నం. ఇటువంటి వెరైటీ ఘటన పాలమూరు జిల్లాలో జరిగింది. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని కొందరు రైతులు దశాబ్దాల నాటి సమస్య అమాంతం తీరింది. తమ పొలాలకు వెళ్లేందుకు దారి లేక 15 ఏళ్లకు పైగా నరక యాతన పడేవారు. అటువంటిది వారి ఓట్ల కోసం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన పొలంలో నుంచి రైతుల పొలాలకు బాట వేసుకోవడానికి సిద్ధం కావడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. తమ సమస్య తీర్చిన అభ్యర్థికే తాము ఓటేసి గెలిపించుకుంటామని రైతులు అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ రహదారి కహానీపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. జిల్లాలో హనువాడ బద్దారం వెళ్లే రహదారిని ఆనుకుని ఇస్నాతి వంశానికి చెందిన రైతులకు 36 ఎకరాల పొలాలున్నాయి. వీరి పొలానికి వెనక 100 మంది రైతులకు చెందిన 400 ఎకరాల పొలాలున్నాయి. కాకపోతే ఆ 100 ఎకరాల రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి లేదు. ఇస్నాతి వంశీయుల పొలంలోంచే వెళ్లాలి. 1.5 దశాబ్దంగా రైతులు నరక యాతన పడుతూనే ఉన్నారు. తమ పొలాల్లో సాగు చేయాలన్నా, పండించిన పంటను బయటకు తరలించాలన్నా కూడా ఇబ్బందులుండేవి. ఈ కష్టాలు భరించలేక కొందరు వ్యవసాయమే మానుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఇస్నాతి వంశానికి చెందిన సుధాకర్ ఎన్నికల బరిలో ఉన్నారు. తన పొలం వెనకాల ఉన్న రైతుల చిరకాల సమస్యను తీర్చాలని డిసైడ్ అయ్యారు. వారికి తన పొలంలో నుంచి బాట వేసుకోవడానికి అనుమతిచ్చారు. దాంతో రైతులంతా చందాలు పోగు చేసుకుని బాట వేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సాక్షి ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. వెతుకుతున్న తీగ కాలికే తాకిందనేటువంటి ఒక నానుడుంది. అలాంటి ఒక ఘటననే మనం చూపబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క హనువాడకు సంబంధించినటువంటి యొక్క మండల కేంద్రం నుంచి బుద్దారం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి వెంబడి ఉండేటువంటి యొక్క వ్యవసాయ పొలం నుంచి దాని వెనుక వైపులు ఉండేటువంటి రైతులు తమ యొక్క పంట పొలాలకు పోవడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ వచ్చారు. దాదాపు దశాబ్ద కాలంగా వాళ్ళు యజమాన్ని అనేక సార్లు దీనికి సంబంధించినటువంటి విధంగా అడుక్కోవడం జరిగింది. కానీ ఈ యొక్క ఎన్నికల పుణ్యమా అంటూ ప్రస్తుతం వాళ్ళ యొక్క సమస్య తీరింది. అసలు వాళ్ళ సమస్య ఏముందనేటువంటి ఒకసారి పరిశీలించినట్టయితే మనం చూస్తున్నాం. ఇక మండల హెడ్ క్వార్టర్కు సమీపంలో ఉండేటువంటి యొక్క భూములు ఇక్కడ దాదాపు ఎకరాలు 50 లక్షల రూపాయల వరకు పలుకుతుండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఇస్నాత్ సంబంధించినటువంటి సుధాకర్ ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి 30 ఎకరాల పొలం ఉంది. ఈ యొక్క 30 ఎకరాల పొలం దాటిన తర్వాతనే అనేక మంది దాదాపు 400 మంది రైతులకు 100 కుటుంబాలకు సంబంధించినటువంటి రైతుల పంట పొలాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళంతా కూడా ఈ యొక్క వీళ్ళ పొలం నుంచే వెళ్లాల్సి వస్తుంది. దీంతో గతంలో పూర్వకాలం నుంచి ఉన్నప్పటికి కూడా కేవలము నడుచుకుంటూ వెళ్ళడం కానీ, ఎడ్లతో బండ్లతో వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు యాంత్రికమైనటువంటి వచ్చిన తర్వాత ట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఈ యొక్క హార్వెస్టర్లు అవి ఓడడం అనేటువంటిది పంట పొలాలకు ఇబ్బంది జరుగుతుందని వీళ్ళంతా కూడా తమ పంట పొలాలకు ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో నిలిపివేయడం జరిగింది. ఇక 10 సంవత్సరాల నుంచి ఓవైపు ధరలు పెరగడం, మరొక వైపు తమ పంటలకు నష్టం జరుగుతున్నటువంటి విధంగా వీళ్ళంతా కూడా భూమికి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతూ వచ్చారు. కానీ ఎన్నికల్లో ఈసారి ఇస్నాత్ సుధాకర్ పోటీ చేస్తుండేటువంటి ఒక నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. తమ పంట పొలాలకు మీ యొక్క పొలం నుంచి ఒకవేళ రహదారి వదిలినట్టయితే తమ 100 కుటుంబాలకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా నీకు మద్దతుగా ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో అతను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇక్కడ రహదారి వదలడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే రహదారి. ఈ రహదారి అనేటువంటిది దాదాపు కిలోమీటర్కు పైగా ఉంటుంది. వీళ్ళ యొక్క పొలంలో ఇది దాదాపు ఎకరా వరకు మొత్తం కూడా ఉచితంగా రైతుల యొక్క సౌకర్యార్థం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక భవిష్యత్తులో తాము ఈ యొక్క రహదారి పైన తమ పంట పొలాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు వర్షాకాలం కానీ మిగతా సందర్భాల్లో ఇబ్బంది పడేటువంటి తమకు ఈ యొక్క సమస్య తీరిందనేటువంటి అభిప్రాయాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతను ఈ వారం రోజుల క్రితమే ఈ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ యొక్క రహదారికి వాళ్ళంతా కూడా అంగీకరించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్థలంలోనే ఈ యొక్క రహదారిని రైతులంతా కూడా చందాలు వేసుకొని ఈ యొక్క రహదారిని నిర్మించినటువంటి యొక్క దృశ్యాలను కూడా చూస్తున్నాము. ఇవన్నీ కూడా దాదాపు 2 లక్షల రూపాయలు వాళ్ళంతా కూడా ప్రోగు చేసుకొని ప్రస్తుతానికి ఈ రకమైనటువంటి యొక్క రహదారి నిర్మించుకొని దీనిపైనే గడిచిన 4-5 రోజుల నుంచి వీళ్ళ యొక్క పంట పొలాలకు దీనిపై నుంచే వెళ్తుండేటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లకి బంద్ సార్ ఇక ఇదే 10 ఏళ్ళు కూడా ట్రాక్టర్లు అయినప్పటి నుండి ట్రాక్టర్ పోనీకే బాట లేదు, దున్ననికే బాట లేదు, కుంచెడి గింజలు అయితే తీసుకురానికే బాట లేదు, మేము మంచలం నడవాలంటే బాట లేదు. అన్ని విధాల మా గోస చూసి ఇక అంత గోస ఇంటికి పడతారన్నా నేను దాంట్లో పాల్గొంటుండా, నాకు హెల్ప్ చేయండి అన్న, మీకు హెల్ప్ చేస్తాను చేసిండు సార్.
ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. ఆయన పిల్లలు ఆయన అందరూ బయటపడి ఆయన 100 ఏళ్ళు ఔషధం తెచ్చుకున్న మేము పిల్ల తరాన మాకు పేరించిండు అంతే. ఇక మాకు మేలే జరిగింది. దీనివల్ల మాకు చాలా దినాలకి ఇబ్బంది ఉండే. నాకు దాదాపు 40 ఏళ్ళు ఉంటాయి. 40 ఏళ్ళు మా నాయన ఉన్నప్పటికెళ్ళి ఇట్లా బాట ఓరిడవలే మాకు ఇక్కడ. ఇప్పుడు ఈ సుధాకర్ అని వచ్చి మాకు బాటిచ్చిండు, మాకు మేలు చేసిండు. అందుకే ఆయన ఎంబడి మేము ఉండము. ఏమి ఇబ్బంది అయ్యేది ఎప్పుడు? ఏమి ఇబ్బంది అంటే ఏం చేయలేకపోతాం. అన్ని ట్రాక్టర్లతో పని, మేము పొలంలో మేసిరి పని చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటాం. ట్రాక్టర్ ఉంటేనే మేము వ్యవసాయం చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్లు అవి లేవు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. అంటే ఒక కూర మూట తేవాలన్నా, ఒక ఇరిగ సంచి కొండాలన్నా, ఇరిగ సంచి సగం సగం తీసుకొని ఈ బాట ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోలే మేము. ఒకసారి మాదేమైంది అనుకోకుండా పంట వేసినాం, యాసంగి పంట వేసినప్పుడు ఓనర్లు వస్తుంది ఆ పంట. ఓనర్లు వచ్చినప్పుడు మొలికెళ్ళింది. మొలికెళ్తే నేను, మా అన్న, మా భార్య మేమంతా 5-6 మంది మీడికి మోసుకున్నాం. ఇడికి వెళ్ళి బండి మీద తీసుకొని పోయినాం. వర్షంలో ఇంతప్పుడు కాలు దిగబడుతుండే. ఆ లెక్కలో మేము చాలా ఇబ్బందులు ఉండము. ఆయన నడుకున్నాము. ఇడుస్తా నాకు ఇట్లా చేయండి మీరు అన్నాడు, చేస్తున్నాం. చాలా ఉంది. ఈ బాటకు కారణం మాదే. ఇక్కడ ఒక 4 బావులు ఉంటాయి వెనకటివి. ఒకటి బోయల బాయి, దాసరుల బాయి, ఒడ్లోన్ బాయి, నమ్ముల బాయి, మరికతం బాయి, మంచినీళ్ళ బాయి, ఇట్లా ఒక 6-7 బావులు ఉంటాయి. ఆ బావులకన్నీ ఏంటంటే ఇన్ని దినాల కొద్దిగా ఎడ్లు కానీ బలరు కానీ అక్కడిని చేను దగ్గరనే ఉండేటివి. ఓల్డ్ మనుషులు పోతున్నారు ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ పోయినాయి. మనుషులు పోవాలన్న బండే కావాలి, దున్ననీకి కావాలన్న ట్రాక్టర్ కావాలి, ఏదైనా వెహికల్తో లేదు, వ్యవసాయం అవుతలేదు. దానివల్ల ఏమైందంటే ఇబ్బంది. వీళ్ళు అప్పటి నుంచి అయినా నడుస్తున్నాం, కాకపోతే అంత అథారిటీస్గా లేకుండే. ఇప్పుడు ఈ సుధాకర్ని ఒక 10 సంవత్సరాలు మేము ఆడుకోబట్టి ఈసారి ఏదో దయగలిగి ఇడిచేసిండు. మాకు ఈయన వల్ల అందరికీ మేలు జరుగుతుంది. ఇంచుమించు 10 ఏళ్ళ నుంచి మమ్మల్ని అడగడం జరుగుతుంది. అయితే మాకు కూడా బాధ అనిపిస్తుండే. అరే వచ్చినప్పుడల్లా ఏమన్నా మేము కూడా ఒక మాట తిట్టేవాళ్ళం అది అని మా వాళ్ళు కూడా. అరే మా అన్న ఇప్పుడు అభ్యర్థి కూడా లేవాడు, అభ్యర్థి కూడా అరే ఏం చేస్తాం ఏం కదా అని 2-3 సార్లు మా దగ్గర ఆలోచన చేసిండు. అరే పాపం మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుర్రు, అది ఇబ్బంది ఎందుకు మనకు, ఇప్పుడు ఓట్లు వేయనికే వాళ్ళని అడుకొని వాళ్ళకు కూడా మేలు చేస్తాము, మనం పిల్ల తరాల్లో మనం తలుచుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇంకోటి అతల ఉన్న క్యాండిడేటు వాళ్ళు మొత్తం ఏం చేస్తారంటే గౌటాన్లు అవి ఇవి మొత్తం కబ్జాలు మొత్తం ఏంటంటే మొత్తం దౌర్జన్యాలు మొత్తం అట్లా ఉంది. కానీ వాళ్ళలాగా మేము కాదు, మేము మంచి గుణాలు మావి. ఇంకోటి మనం తలుచుకోవాలని వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది సార్. చాలా ఉంది. ఈ బాటకు కారణం మాదే. ఇక్కడ ఒక 4 బావులు ఉంటాయి వెనకటివి. ఒకటి బోయల బాయి, దాసరుల బాయి, ఒడ్లోన్ బాయి, నమ్ముల బాయి, మరికతం బాయి, మంచినీళ్ళ బాయి, ఇట్లా ఒక 6-7 బావులు ఉంటాయి. ఆ బావులకన్నీ ఏంటంటే ఇన్ని దినాల కొద్దిగా ఎడ్లు కానీ బలరు కానీ అక్కడిని చేను దగ్గరనే ఉండేటివి. ఓల్డ్ మనుషులు పోతున్నారు ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ పోయినాయి. మనుషులు పోవాలన్న బండే కావాలి, దున్ననీకి కావాలన్న ట్రాక్టర్ కావాలి, ఏదైనా వెహికల్తో లేదు, వ్యవసాయం అవుతలేదు. దానివల్ల ఏమైందంటే ఇబ్బంది. వీళ్ళు అప్పటి నుంచి అయినా నడుస్తున్నాం, కాకపోతే అంత అథారిటీస్గా లేకుండే. ఇప్పుడు ఈ సుధాకర్ని ఒక 10 సంవత్సరాలు మేము ఆడుకోబట్టి ఈసారి ఏదో దయగలిగి ఇడిచేసిండు. మాకు ఈయన వల్ల అందరికీ మేలు జరుగుతుంది. ఇది ఇక్కడ ఉండేటువంటి రైతులు కానీ భూమికి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క అభిప్రాయం. మొత్తంగా మాత్రం ఏళ్ల తరబడి ఇబ్బంది పడేటువంటి రైతులు ఇక ఎన్నికల పుణ్యమా అంటూ తమ యొక్క పంట పొలాలకు ఇప్పుడు రహదారి వెంట వెళ్ళడానికి అవకాశం దొరికిందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమకు పొలం ఇచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతున్నారో అతనికి అండదండగా మేము ఉంటామనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.